జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో ప్రజలు విసిగిపోయారని మాధవరం ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే జరిగిందంటున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. అన్ని పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. అందులో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలన్న పట్టుదలతో ముందుకు వెళ్తోంది. మనతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. ఎర్రగడ్డ ఇన్ఛార్జిగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సార్, ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం, ఎట్లా కొనసాగుతుంది? ముందుగా మీరు ఎర్రగడ్డ ఇన్ఛార్జిగా గత నెల 15 రోజుల నుంచి పనిచేస్తున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? ప్రజలలో అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికే ఇష్టపడట్లేదు. మొట్టమొదటిసారి ఎందుకు ఇష్టపడతలేరు అంటే ఈ కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గం. ఇలా హైదరాబాద్ నగరానికి వస్తే ఏమైందంటే మాకున్నటువంటి హైదరాబాద్ ప్రజలకు మంచినీటి సమస్య మాకు ఇబ్బంది, లాండ్ ఆర్డర్ ఇబ్బంది, కరెంటు ఇబ్బంది. ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో కరెంటు పోకపోతుండే నీళ్లు బ్రహ్మాండంగా ఇస్తుంటే రోడ్ల విషయంలో కానీ బ్రిడ్జ్ల విషయంలో బ్రహ్మాండం చేసేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా ఇవాళ ఉన్నటువంటి 2,000 రూపాయలు పెంచిన 4,000 చేస్తామని పెంచిన ఇవ్వలేదు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానది ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు హైదరాబాద్ నగరంలో ఇవ్వలేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ ఒక్క పని చేయలేనటువంటి దుర్మార్గమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది. వీళ్ళు డబ్బులు ఇచ్చుకుంటాం, మంత్రులు తిరుగుతుర్రు, వాళ్ళు తిరుగుతుర్రు. ఆఖరికి ఏ రకంగా దిగజారిపోయారు అంటే కాంగ్రెస్ పార్టీ భర్త చనిపోయి భారీగా బాధతోని దుఃఖం పెట్టుకుంటే సినిమా యాక్టింగ్ చేస్తుంది, ఏడుస్తుంది అని చెప్తున్నాడు మంత్రులు. అంటే అంత దుర్మార్గమైన స్థితిలోకి వెళ్ళారు. 2 మంత్రి పది మైనార్టీలకు మంత్రి పది ఇవ్వలేమని మేము ప్రెషర్ చేస్తే ఆఖరికి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మంత్రి పది ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక ముఖ్యమంత్రి నా జీవిత చరిత్రలో 86 నుంచి రాజకీయానికి వచ్చినాను. 1986 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి బై ఎలక్షన్లో ఒక్కసారి ఏదో సభ పెట్టి చెప్పేవారు. కానీ ఈ ముఖ్యమంత్రి గల్లీ తిరుగుతున్నాడు, డివిజన్ తిరుగుతున్నాడు అంటేనే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలిచిందనేది అర్థమైపోయింది. గల్లీ తిరగము, రౌడీలను దించారు, మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు. మాకున్నటువంటి కొంతమంది ముస్లిం పెద్ద సోదరులు పోయి జైన్ అయితే వాళ్ళ ఓటర్లు బంద్ చేపిస్తున్నారు. మీరు ఎన్ని చేయాలని చేస్తున్నారు అని చెప్పి ప్రజలు ఓ సిద్ధాంతం, మీరు ఏమన్నా చేయండిరా, మీకు బుద్ధి చెప్పాలంటే టీఆర్ఎస్ గెలవాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల వైఫల్యాలను ఎండగడుతుంది. అంటే 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా హామీలు నెరవేర్చలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. నేను అదే ఒక యాంకర్గా, సీనియర్గా, జర్నలిస్ట్గా మీలను అడుగుతా ఉన్నాను. మేము హైదరాబాద్ నగరంలో ఈ రోజున బ్రిడ్జులు 35 బ్రిడ్జులు తీసుకురాగలిగాం, అండర్ పాస్లు తీసుకురాగలిగాం, 3,300 కోట్ల ఎస్టీబీలు తీసుకురాగలిగాం, ఇంటింటికి మంచినీళ్ళు తీసుకురాగలిగాం. మీ కాంగ్రెస్ చేసిన దుర్మార్గాన్ని కరెంటు పోతే 7 గంటలు వచ్చిన కరెంటు ఉందని 24 గంటలు చేసేయగలిగాం. ఇవాళ వర్షపాతం వచ్చిందంటే నాలలో ఉన్నటువంటి రిటర్నింగ్ వాళ్ళు కట్టగలిగాం. ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ 1,70,000 బెడ్రూమ్ కట్టించి 67,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. అన్నీ మేము ఇచ్చాం. మీరు 22 నెలల్లో మా ప్రజలకు ఏం చేశారు చెప్పండి. ఒక్కటి మేము వేసిన బ్రిడ్జులకు కలర్లు వేసి దండం పెట్టి మేము కొడుతున్నామని చెప్తున్నారు తప్ప హైదరాబాద్ చేసింది ఏంటి ఒక్కటి చెప్పండి. కానీ వీని రీతిల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సైలెంట్ ఓటింగ్ పడబోతారు. అంటే మీరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో జరిగిన సమావేశంలో కూడా కేసీఆర్ గెలవడం ఖాయం కానీ మెజార్టీ పైన దృష్టి పెట్టాలని చెప్పి మీకు చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. గ్రౌండ్లో పరిస్థితి ఎట్లా ఉంది? గెలవడంపై మీకు ఎటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? అన్ని టీవీలు కానీ అన్ని సర్వేలు కానీ టీఆర్ఎస్ పడినప్పుడే బీజేపీ కాంగ్రెస్ దగ్గర అయిపోయి వచ్చింది. మైనార్టీ ముస్లింలలో కూడా మాకేం చేశారు, ఇమాంలకు ఏమన్నా మోజన్లకు ఏమన్నా 10,000 ఇస్తామని చెప్పి మోసం చేశారు. రంజాన్ పండుగ ఆడపిల్లలు నిరుపేద బిడ్డలకు ఆడపిల్లలకు ఇస్తాము, ముస్లిం పిల్లలకంటే అది తీసేస్తేవి, క్రైస్తవ నిరుపేదకంటే అది తీసేస్తేవి, అన్నీ ఏముంచావని చెప్పి అలా నువ్వు కొత్త స్కీమ్ నీకు ఏది ఉంది, ఇవాళ నువ్వు బస్సు తీసుకొచ్చావు సంతోషం, ఆడపిల్లలకు బస్సు ఇచ్చావు చాలా సంతోషం, 10 రూపాయలు నువ్వు బస్సుకు తగ్గించావు సంతోషం, ఫ్రీగా పెట్టావు. మరి భర్త దగ్గర నువ్వు 100 రూపాయలు వసూలు చేస్తున్నావు కదా. ఏ ఒక్కటి హైడ్రా పెట్టి హైదరాబాద్ని సర్వనాశనం చేసావు. హైడ్రా పాపం సర్వనాశనం చేసావు. నీ ఇష్టం ఉన్న వాళ్ళేమో హైడ్రాని పోతుంది, నీ ఇష్టంలో ఉన్న దగ్గరనేమో గులబడుతుంది. గరీబ్ దగ్గరికి మేము బుల్డోజర్ పోతుంది, ఉన్న దగ్గరికి ఏమో బిల్డింగ్స్ పెట్టి ఇంటికి పైసలు తెప్పించుకుంటారు. ఇది మీ పద్ధతి.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాధవరం కృష్ణారావు మాత్రం స్పష్టంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే తమను గెలిపిస్తాయని చెప్పి 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ గెలిచి తీరుతుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పరమేశ్తో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.